హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలకి సరైనటువంటి స్పష్టత, దిశానిర్దేశం చేసేటువంటి విషయంలో ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమీ ఆలోచించటం లేదు. స్పష్టంగా వాళ్ళకి చెప్తున్నాడు చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని. ఒకవేళ వాళ్ళు బాధపడ్డా సరే, ఇలాగా మనం వ్యవహరించకపోతే భవిష్యత్తులో మనకు గౌరవం ఉండదు, జనసేన పార్టీ భవిష్యత్తులో ఎదగదలకు అవకాశం ఉండదు, మీరు ఖచ్చితంగా మీరు ఎదగండి, జనసేన పార్టీని ఎదగండి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో కూడా భాగస్వాములు కండి అనేటువంటిది. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే, జనసేన నాయకులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం మీద ఒక స్పష్టత ఇచ్చాడు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి అంశం మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఇది మళ్ళీ ప్రైవేటీకరణ వైపు కేంద్ర ప్రభుత్వం అంగీకరించబోతోంది. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తెలుగుదేశం కూడా దాన్ని సపోర్ట్ చేస్తుంది, ముఖ్యమంత్రి కూడా సపోర్ట్ చేస్తున్నాడు. తెర వెనక విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి అందరూ కూడా చేస్తున్నారు. ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవట్లేదు అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి. ఇలాంటి ఎన్నో మీడియాలో ఆరోపణలు రావటం, ఆ తర్వాత దాని మీద కేంద్ర ఉక్కు కర్మాగార మంత్రి, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, మాజీ సీఎం ఆయన కర్ణాటక, కుమారస్వామి ఇక్కడికి వచ్చి కేంద్ర ప్రభుత్వం తరపున ప్రైవేటీకరించబోము అనేటువంటి ఒక స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా చెప్పారు. తన కార్యకర్తలతో మాట్లాడేటువంటి సందర్భంలో ప్రధానమంత్రిని నేను అడుగుతాను, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా ఉండేటువంటి అన్ని మార్గాలు ఏమిటో మీరు ఆలోచించండి అనేటువంటి దాని మీద నేను మాట్లాడతాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరించొద్దు అనేటువంటి దాని మీద ఆయన స్పష్టంగా నిలబడి ఉన్నట్టుగా నాకు అర్థమవుతుంది. ఎన్నికలకు ముందు కూడా ఆయన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన విశాఖపట్నం వెళ్ళి దీక్ష చేశాడు, అక్కడ కార్మికులకు మద్దతు ఇచ్చాడు. రాష్ట్ర స్థాయిలో కూడా మంగళగిరిలో కూడా దానికి సంబంధించినటువంటి విషయంలో ఒక మీటింగ్ కండక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ జనసేన పార్టీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది, పోరాడుతుంది అనేటువంటి స్పష్టత ఇచ్చారు. ఎప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో. ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన ఇప్పుడు ఈ సందర్భంలో కూడా ప్రధానమంత్రిని అడిగి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరించకుండా అన్ని రకాల ప్రయత్నం చేస్తాననేటువంటి ఒక స్పష్టత ఇచ్చారు. అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ కూడా కావాలి అని అడుగుతాను అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అంటే ఈ ప్రస్తావనలు ఎందుకు చేశారు అంటే, మీరు ఏదైనా సరే తన కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేస్తూ మీకు ఏదైనా నామినేటెడ్ పోస్టులు కావాలి అని అంటే మీరు ఖచ్చితంగా అడగండి, తప్పేమీ లేదు. అయితే మీకు ఏ అంశంలో మీకు అనుభవం ఉంది, మీరు దేంట్లో ప్రావీణ్యం ఉంది, ఏ నామినేటెడ్ పోస్ట్ అయితే మీరు సమర్థవంతంగా నిర్వర్తించగలరు, ఆ సమర్థత ఏంటి, వాటిల్లో అడగండి, మీరు అడిగి తీసుకోండి, నా దగ్గరకు వచ్చి ప్రపోజల్ చేయండి అనేటువంటి విషయాన్ని. భవిష్యత్తులో నేను దీంట్లో బాగా పనిచేయగలను, నాకున్నటువంటి ప్రావీణ్యాన్ని పెంచుకోగలను అనుకుంటే దానికి సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా అడగండి. అడిగే విషయంలో అస్సలు మొహమాట పడొద్దు. ఖచ్చితంగా దానికి ఉండేటువంటి పరిస్థితులు ఏమిటి, మీకు నేను చేయగలనా లేదా అనేటువంటి విషయాన్ని నేరుగా నేను చెప్తాను. లేదు అని అంటే మన ద్వితీయ శ్రేణి నాయకత్వం నుంచైనా నేను కొంత చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు అడగటం మాత్రం ఎట్టి పరిస్థితిలో మొహమాట పడొద్దు, కావాల్సిందంతా అడగండి, మీకు ఏం కావాలో అవి అడగండి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇదే క్రమంలో ఒక స్పష్టత కూడా ఇచ్చారు. మీరు డిమాండ్ చేయటము, నేను లేకపోతే అసలుకి పార్టీ ఎట్లా నడిచిద్ది మా నియోజకవర్గంలో, రేపు స్థానిక సంస్థలు వస్తే మేము లేకపోతే పార్టీ ఎలా నడిచిద్ది అనే ధీమాలకు పోయి పార్టీని బెదిరించేటువంటి ప్రయత్నం చెయ్యొద్దు అనేటువంటి విషయాన్ని కూడా ఇచ్చారు. అలాంటి వాటిని ఉపేక్షించను అనేటువంటి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆయన ఇంకొక క్లారిటీ కూడా, అసలు ఆంధ్రప్రదేశ్లో జనసేన లేకపోతే ఎట్లా ఏమైపోయిద్దో ఆంధ్ర రాష్ట్రం, ఆ రాజకీయాలు ఏమైపోతాయని ఎవరన్నా అనుకుంటే ఏంది, ఆ పార్టీలు ఉంటే నడుస్తూ ఉంటుంది, జనసేన ఉండొచ్చు ఉండకపోవచ్చు, జనసేనలో పవన్ కళ్యాణ్ ఉంటేనే నడిచిద్ది అనేటువంటిది కూడా ఉండదు, నడుస్తూనే ఉంటుంది, నాయకత్వం నడిపిస్తూనే ఉంటారు అనేటువంటి విషయాన్ని కూడా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అంటే ఆయన పార్టీని తనని తగ్గించుకోవటం అనేటువంటిది కాదు, ఉన్నటువంటి వాస్తవమైనటువంటి అంశం ఇది. ఏ రాజకీయ నాయకుడు కూడా అంత నిజాయితీగా స్పష్టంగా మాట్లాడేటువంటి పరిస్థితి అయితే ఉండదు.
అందుకనే కార్యకర్తలు నాయకులకు ఒక స్వేచ్ఛ ఇచ్చి మీకు కావాల్సిన నామినేటెడ్ పోస్టులు అడగండి, లేకపోతే మనకు పరిమితులు ఉన్నాయి, మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మనకి ఎంత మేరకు అవకాశం ఉంటే వాటిని మనం తీసుకునేదానికి ప్రయత్నం చేద్దాం అనేటువంటి విషయాన్నే క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అదేవిధంగా నేను కుటుంబంలో వాళ్ళు వీళ్ళు మాకు అది కావాలి ఇది కావాలి అని అంటే కూడా నేను ఉపేక్షించను, వాళ్ళను కూడా వాళ్ళు కూడా మాకు ఖచ్చితంగా అది కావాలి ఇది కావాలంటే నేను అవసరమైతే వాళ్ళను కూడా వదులుకుంటాను తప్ప నాకు పార్టీ ముఖ్యం రాష్ట్రం ముఖ్యం అనేటువంటి విషయాన్ని చెప్పాను. అది నా రక్త బంధువులైనా లేకపోతే నా పిల్లలైనా నేను వదులుకుంటాను, కానీ ఇదే అన్ని పార్టీలాగా మిగతా పార్టీలాగా కుటుంబ రాజకీయాలు కుటుంబాలకి నాకు డిప్యూటీ సీఎం వచ్చింది కదా ఇంకొకటికి ఇంకొకటి ఇట్లా పంచుకోవడానికి కాదు ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఒక క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. టీటీడీ చైర్మన్గా నాగేంద్ర బాబుకు పేరు ప్రపోజల్లో ఉంది అనేటువంటి దాని మీద పెద్ద ప్రచారం జరుగుతుంది. ఆయన అసలు ఎప్పుడు అడగలేదు, నాతో అసలు అలాంటి ప్రస్తావనే చేయలేదు, నాతో అసలు అడగను కూడా అడగలేదు, ఇది ప్రచారం మాత్రమే అనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చారు. ఆయన ఆ విధానం ఏదంటే నిరాకారాన్ని పూజించేటువంటి మనస్తత్వం ఆయనది. ఆయన టీటీడీ చైర్మన్ అలాంటిదని ఆయన ఏతిష్టని లేకపోతే ఆయన దేవుణ్ణి నమ్ముతాడా నమ్మడా ఇలాంటి విషయాలని కాదు, కానీ నిరాకారాన్ని ఆయన ప్రార్థిస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఒక క్లారిటీ ఇచ్చారు, టీటీడీ చైర్మన్కి సంబంధించినటువంటి రేసులో నాగేంద్రబాబు లేడు అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఒక క్లారిటీ అయితే స్పష్టంగా నాగేంద్రబాబు నుంచి వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. అదేంటి అంటే ఈ రాష్ట్రానికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడంతో పాటుగా విశాఖ రైల్వే జోన్తో పాటుగా ఉత్తరాంధ్ర రాయలసీమ వెనకబడినటువంటి జిల్లాలకి నిధులు, అదేవిధంగా ప్రత్యేక హోదా విభజన హామీల విషయంలో ప్రత్యేక హోదా ఏదో ఒక ఫార్మేట్లో ఖచ్చితంగా రాష్ట్రానికి మేలు జరిగేటువంటి విధంగా, అదేవిధంగా పోలవరానికి అమరావతికి నిధులకు సంబంధించినటువంటి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వంతో జనసేన అధినాయకుడిగా రాష్ట్రం తరపున నేను మాట్లాడతాను అనేటువంటి ఒక క్లారిటీ అయితే పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతుంది.